లేదంటే సిండికేట్ కి ఇంత ముందు వీళ్ళు ఇస్తానన్న పర్సంటేజ్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఆ భర్తీ ఏమన్నా ఫిల్ చేసుకుంటారు. అట్లే ఉండదండి. ఇప్పుడు ఎవరి లెక్క అలదే. సిండికేట్ లెక్క సిండికేట్ అంటే ఏముంది, ఎక్సైజ్ 100 షాపులు కలిపి ఒకటి. ఈ సిండికేట్ గా తినడం అంటే షాపులో తిన్నట్టే, తప్పేం కాదు. సిండికేట్ వాళ్ళు రాజకీయ నాయకుడికి ఎక్సైజ్ వాళ్ళకి ఎత్తేనే దోపిడీకి గురైన. అంటే లంచాలు డైరెక్ట్ షాప్ నుంచి వెళ్ళవు కదా, సిండికేట్ నుంచి. అదే షాప్ దగ్గర సిండికేట్ వసూలు చేస్తుంది, సిండికేట్ ఇస్తుంది. అది లెక్క. అంటే మొన్న రాజమండ్రిలో మీరు ఇందాక అన్నట్టు మార్గాన్ని భరత్ అక్కడ ఆడియో లీక్ అయినాయి కదా, అవును. అందులో మొత్తం అంతా ఇదే వ్యవహారం. వాళ్ళు బేరాలు ఆడుకుంటున్నారు, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరు ఎంత పెంచుకోవాలి. అంటే ప్రైవేట్ మద్యం దుకాణాలు నిర్వహణ అనేది ఇలాగే ఉంటుందా? గతంలో అంటే జగన్ అంతే ప్రభుత్వం నిర్వహించింది దాంట్లో. కాకపోతే ఏంటంటే కొన్ని రోజులు పోతే ఇది అలవాటు అనుకుంటారు. ఇప్పుడు నిన్న కోడి పందాలకు సంబంధించి నున్న దగ్గర ఎక్కడో ఎవడదో వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరెవరికి ఎంత ఎంత ఇవ్వాలన్నటువంటిది. ఇంకోటి పేపర్లోనేమో ఇదివరకు జగన్ ఉన్నప్పుడు వైసీపీ నాయకులు తినేస్తున్నారని రాశారు, ఇప్పుడు మరి టీడీపీ నాయకులు తింటలేదు. అప్పుడు దరిద్రం ఏంటంటే మన దగ్గర జర్నలిజం చచ్చిపోయింది, నీతి చచ్చిపోయింది. నీతి అంటే ఏంటంటే మావాడు దోచుకోవాలి, ఎదురోడు దోచుకోకూడదని మాత్రమే ఉంటది, అంతే. ఒక రకం ఇప్పుడు ఓపెన్ అయిపోయిందేమో సార్, స్వేచ్ఛగా అమ్ముకొని స్వేచ్ఛగా డబ్బులు తింటున్నారు. ఏ తప్పు అయినా స్వేచ్ఛగా చేసుకో, దబాయించి మాట్లాడు, అది ఇప్పుడు పాలసీ. తప్పు దర్జాగా చేయి,